బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు, నీ కోట కూడా కూలే సమయం దగ్గర పడింది అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే తెలంగాణలో జరుగుతున్న కూల్చివేతలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చుకుంటూ పోతూ ఉంటే మీ ప్రభుత్వం కూడా కూలిపోతుంది అని అన్నారు. ఇక ప్రజలే మిమ్మల్ని కుప్ప కూల్చే రోజు దగ్గరలోనే ఉంది అంటూ కూడా ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. మీరు ఎన్ని ఇళ్లు కూలగొడతారో అంత వ్యతిరేకత మీకు వస్తుంది అంటూ ఆరోపణలు చేశారు. ఇక గరీబోల బతుకులతో ఆడుకుంటూ ఉంటే మీ పార్టీ ప్రభుత్వం కుప్పకూలక తప్పదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రవర్తన తీరు, నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీరు పేదల ఇల్లు కూలిస్తే మీ ప్రభుత్వమే కూలిపోతుంది అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎటు చూసిన హైడ్రా కూల్చివేతలు, ఇక గాంధీ విగ్రహానికి సంబంధించిన కూల్చివేతలు, ఖమ్మంలో కూల్చివేతలు అన్నిటినీ నేపథ్యంలో బండి సంజయ్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తొందరలోనే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. బండి సంజయ్ ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేయడం వెనుక ఖచ్చితంగా కేంద్రం సహకారం ఉంది, కేంద్రం ఏదో వ్యూహం రచించింది అని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే మరి దీన్ని ఆధారంగా చేసుకుని రాబోయే ఎన్నికల్లో పావులు కదిపే విధంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది అంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి మొత్తానికైతే ఈ కూల్చివేతలని బీజేపీ తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకొని ఎన్నికల్లోకి వెళుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. అంతేకాకుండా పేదలకు బీజేపీ కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందుతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.